అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 19వ తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మేషరాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. మీ జీవితంలో ప్రతికూలతను తీసుకువచ్చే వ్యక్తులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఇంతకాలం నమ్మిన వ్యక్తి మీ గురించి చెడు మాటలు వ్యాప్తి చేశాడని తెలిసి ఈరోజు మీరు ఆశ్చర్యపోవచ్చు. అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు మీ మానసిక ప్రశాంతతను హరించనివ్వకండి. మీకు దగ్గరగా నిజమైన స్నేహితుడు దొరకవచ్చు. అది మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లిదండ్రులు కావచ్చు. కొన్ని సాహసోపేతమైన అడుగులు వేయడానికి ఇది సమయం. ఇది సంకోచించాల్సిన సమయం కాదు. బదులుగా నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం. అవకాశాల నుండి దూరంగా ఉండకండి. ఈ సమయంలో విశ్వాసం యొక్క ముందడుగు మీ జీవితాన్ని నాటకీయంగా మంచిగా మార్చగలదు. అయితే ఇప్పుడది అలా అనిపించకపోవచ్చు. పాత సంబంధాలను తిరిగి అంచనా వేయడానికి మరియు చనిపోయిన కల్పను తెంచుకోవడానికి కూడా ఇది సమయం. ప్రేమ గాలిలో ఉంది. మీరు ఒంటరిగా ఉంటే మీరు ఈరోజు ఎవరినైనా కలుసుకొని హింసాత్మకంగా ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు బాగా సరిపోతుంటే సంబంధం కేవలం తాత్కాలిక ఫన్నీగా కాకుండా శాశ్వతంగా మారడానికి మీకు సర్దుబాట్లు అవసరమని గుర్తుంచుకోండి. జంటలు కలిసి చాలా అవసరమైన ప్రేమ సమయాన్ని ఆస్వాదించబోతున్నారు. మీరు మీ కుటుంబ ప్రయోజనాలకు మీ వృత్తిపరమైన ప్రయోజనాలకు మధ్య చిక్కుకుపోవచ్చు. మీ కుటుంబ సంక్షేమం కోసం ఎంచుకోండి మరియు ఇతర విషయాలను కొంతకాలం పక్కన పెట్టండి. మీకు ఆర్థిక విషయాల్లో బలమైన అదృష్టం ఉంది. మీరు బిడ్ కూడా వేయవచ్చు మరియు గెలవడం చాలా సాధ్యమే. ఈ సమయంలో మీరు చేసే అన్ని పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం మే 19వ తేదీ సోమవారం నాడు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 తిథి సప్తమి మధ్యాహ్నం 1:28 నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:52 వర్జ్యం రాత్రి 7:49 నుండి రాత్రి 9:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 12:21 నుండి ఉదయం 1:13 వరకు. అమృతకాలం ఉదయం 5:40 నుండి ఉదయం 7:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.